కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి చట్టం 2026 సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో బాలానగర్లోని ఎంఎస్ఎంఈ కార్యాలయం అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ జాయింట్ డైరెక్టర్ సి శివ శేషగిరిరావు మాట్లాడుతూ 20 ఏళ్ల తర్వాత చేసిన ఈ సవరణతో చట్టపరమైన వ్యవస్థ, వ్యాపార సౌలభ్యం, సమస్యల పరిష్కారం మరింత వేగవంతం కానున్నాయన్నారు. పెట్టుబడి టర్నోవర్ ఆధారంగా ఎంఎస్ఎంఈల వర్గీకరణను చట్టబద్ధం చేశామని, ఉచిత రిజిస్ట్రేషన్ కోసం ఉద్యమ్ పోర్టల్ ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. గత 3 ఏళ్లలో ఉద్యమ్ రిజిస్ట్రేషన్లు 1.65 కోట్ల నుంచి 9.16 కోట్లకు పెరిగాయని, దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈల ద్వారా 40 కోట్ల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. ఇప్పుడు ఇదంతా చేసినా కానీ ఎంఎస్ఎఫ్సీలో చేసినా కానీ వాళ్ళు ఆర్బిట్రేషన్ ఉంది. ఎంఎస్ఎఫ్సీ అయిపోయిన తర్వాత ఆర్బిట్రేషన్ ఉంది. ఆర్బిట్రేషన్ లో వాళ్ళకి 30 రోజులు గడువిస్తారు. ఎంఎస్ఎఫ్సీలో 60 రోజులు, ఆర్బిట్రేషన్ 30 రోజులు, మొత్తం కలిసి 90 రోజులు. ఈ 90 రోజులు జరిగిన తర్వాత కూడా ఇవ్వలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? కోర్టుకి వెళ్తారు. కోర్టుకి వెళ్తే కోర్టుకి పవర్ ఏమి ఇవ్వబడిందంటే ఇమ్మీడియట్ గా కోర్టు మినిమం 50% వాళ్ళని అక్కడ జమ చేసి నువ్వు టాక్స్కి రమ్మనే అవకాశం ఇచ్చారనమాట. మినిమం 50%, అట్లీస్ట్ 50% అనమాట. 50% ఇది ఒకటి చాలా మంచి ప్రొవిజన్ ఈ యాక్ట్ లో పెట్టింది. ఏ కోర్టుకి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా ఆర్బిట్రేషన్ తర్వాత, ఆర్బిట్రేషన్ అంటే ఏంటి? మీకు ఇంకా అవార్డు ఇచ్చేసేయటమే, మీరు పే చేయాల్సిందే అని చెప్పేయటమే. చెప్పిన తర్వాత కూడా అవ్వకపోతే వీళ్ళు ఇంకేం చేస్తారు? కోర్టుకి వెళ్తారు. కోర్టుకి వెళ్ళంగానే కోర్టు టేకప్ చేసేటప్పుడే ముందు నువ్వు చూస్తారు వాళ్ళు ఏంటి, అంత ముందు మీడియేషన్ లో ఏమైంది, అంటే ఎంఎస్ఎఫ్సీలో ఏమైంది, ఆర్బిట్రేషన్ లో ఏమైంది అన్ని చూసిన తర్వాత వాళ్ళకి పిలుస్తారు. పిలిచి నువ్వు ముందు ఇంత డిపాజిట్ చేసి టాక్స్. ఇది చాలా మంచిదన్నమాట. 50% కాకుండా అంతా క్లియర్ గా అనిపించింది అనుకోండి, కోర్టు 90% చేసి రమ్మని కూడా అనొచ్చు. తక్కువ అంటే 50%.